వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద ఇంటిలోకి దివ్యల మాధురి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇంట్లోకి వెళ్లేందుకు గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, కుమార్తెలు ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంటి బయటే గత నెల రోజులుగా దువ్వాడ వాణి ఆందోళన చేస్తున్నారు. అయితే సడన్ గా ఆ ఇంట్లోకి దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్యల మాధురి ఎంట్రీ అయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు తనదే అంటూ దివ్యల మాధురి ఓ వీడియో విడుదల చేశారు. ఆ ప్రాపర్టీ తన పేరుపై ఉందని, తన ఇంట్లోకి ఎవరు రావడానికి వీలు లేదని స్పష్టం చేశారు. దువ్వాడ శ్రీనివాస్తో ఏమైనా సమస్య ఉంటే బయటే తేల్చుకోవాలంటూ సలహా ఇచ్చారు. తాను గతంలో దువ్వాడ శ్రీనివాస్కు 2 కోట్లు అప్పుగా ఇచ్చానని, ఆ అప్పు తీర్చమని అడిగితే ప్రస్తుతం డబ్బులు లేవని ఇంటిని రాసిచ్చారని దివ్యల మాధురి వీడియోలో తెలిపారు. ఇల్లు తాను కొనుక్కున్నానని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు మాధురి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి దివ్వల. యాక్చువల్గా నేను దువ్వాడ శ్రీని ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు. దువ్వాడ శ్రీని ఇంట్లో నేను లేను. నా ఇంటికే వాణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అలా చేస్తున్నారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను, నేను శ్రీని గారికి ఒక 2 crores అమౌంట్ వరకు అప్పిచ్చానని చెప్పాను. అండ్ రీసెంట్ గా కూడా తనకి డబ్బులు అవసరం అయితే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికి ముందే. కానీ ఇప్పుడు ఆ శ్రీని గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది. కాబట్టి నేను శ్రీని గారికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పుడు శ్రీని గారు, నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు, నేను ఈ అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను, కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, నా కష్టార్జితం, సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది. సో నేను లాయర్లకి వాళ్ళకి కూడా కనుక్కున్నాను, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా అమ్మొచ్చు అని చెప్పారు. సో శ్రీని గారు నాకు నిన్న 11:40కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది దాని డాక్యుమెంట్. అండి, అందరికీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద ఇంటిలోకి దివ్యల మాధురి ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లోకి వెళ్లేందుకు గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, కుమార్తెలు ప్రయత్నించారు. ఆ ఇంటి బయటే గత నెల రోజులుగా దువ్వాడ వాణి ఆందోళన చేపట్టారు. అయితే సడన్ గా ఆ ఇంట్లోకి దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్యల మాధురి ఎంట్రీ అయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు తనదే అంటూ దివ్యల మాధురి ఓ వీడియో విడుదల చేశారు. ఈ ప్రాపర్టీ తన పేరుపై ఉందని, తన ఇంట్లోకి ఎవరు రావడానికి వీలు లేదని స్పష్టం చేశారు. దువ్వాడ శ్రీనివాస్తో ఏమైనా సమస్య ఉంటే బయటే తేల్చుకోవాలంటూ సలహా ఇచ్చారు. తాను గతంలో దువ్వాడ శ్రీనివాస్కు 2 కోట్లు అప్పుగా ఇచ్చానని, అప్పు తీర్చమని అడిగితే ప్రస్తుతం డబ్బులు లేవని ఇంటిని రాసిచ్చారని దివ్యల మాధురి వీడియోలో తెలిపారు. ఇల్లు తాను కొనుక్కున్నానని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు మాధురి.